గౌతమ్ గారు, ఇంకో ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే యాంకరింగ్ రంగంలోకి వచ్చేటువంటి యువతకి, ముఖ్యంగా అమ్మాయిలకి, వాళ్ళకి కానీ వాళ్ళ తల్లిదండ్రులకు కానీ చాలా అపోహలు ఉన్నాయి. ఓకే. ఇక్కడ హెరాస్మెంట్ కానీ, కాస్టింగ్ కౌచ్ కానీ, ఇలాంటి చాలా అపోహలు ఉన్నాయి. అసలు ఏంటి మీరు మనకి ఇప్పుడు యాంకరింగ్ రంగంలోకి రావాలనుకుంటున్నటువంటి అమ్మాయిలకి మీరు ఇచ్చేటువంటి ప్రధాన సజెషన్స్ ఏంటి? ఫార్చునేట్లీ, అదృష్టవశాత్తు నేనైతే ఇప్పటివరకు అట్లా చూడలేదండి. నేను పనిచేసిన ఆర్గనైజేషన్స్ కావచ్చు, లేకపోతే నా ఫ్రెండ్స్ కావచ్చు, మొత్తం తెలుగు మీడియా యాంకర్స్ కావచ్చు, హిందీ మీడియా యాంకర్స్ కావచ్చు, వాళ్ళందరి దగ్గర నుంచి కూడా నాకు ఇట్లా రాలేదండి. మంచి స్టాఫే దొరికారు అన్నారు. కాకపోతే ఇక్కడ ఒక చిన్న పాయింట్ చెప్తానండి. మీకు వచ్చినప్పటికీ ఏ విధమైన కాస్టింగ్ కౌచ్ ఉండదు. ఫస్ట్ ఎక్కడైనా సరే 1-2 ఇన్సిడెంట్లు మేబీ జరుగుండొచ్చు, అది వ్యక్తుల వల్ల అవుతుంది, కానీ వ్యవస్థ వల్ల అయితే ఉండదండి. యాక్చువల్లీ మీరు ఆ ఛానల్కో లేకపోతే ఆ మీడియాకో మీరు అవసరం. ఒక విమెన్ కావచ్చు, ఒక అమ్మాయి కావచ్చు, ఛానల్కి అవసరం మీరు. సో మీ అవసరాన్ని మీ వర్క్గా మాత్రమే చూస్తారు. వచ్చిన తర్వాత కొంచెం ఫేమ్ వచ్చిన తర్వాత దాన్ని మీరు నిలబెట్టుకునే విధానం మాత్రం చాలా ఇంపార్టెంట్. ఆ వచ్చిన ఫేమ్ని మీరు నిలబెట్టుకునే విధానం, నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లే విధానంలో మాత్రం అక్కడ డిసిప్లిన్ ఇంపార్టెంట్. మీరు కాస్టింగ్ కౌచ్ గురించి కావచ్చు, లేకపోతే ఈ ఫీల్డ్లో ఎట్లా ఉంటుంది, ఆల్మోస్ట్ సినీ ఇండస్ట్రీ కదా అన్న ఒక డౌట్స్ ఉంటాయి కదా. పేరెంట్స్ కూడా చెప్తున్నాను, ఎందుకంటే నన్ను కూడా ఒకరిద్దరు అడిగారు. చాలా ఇంట్రెస్ట్, అండ్ అమ్మాయి కూడా బాగా ప్రజెంట్ చేస్తుంది, కానీ వాళ్ళ నాన్నగారు వచ్చి నాన్న మరి ఇట్లా ఉంటే ఎట్లా, అమ్మాయిని ఒక్కరిని ఎట్లా పంపిస్తాము, ఆ విషయంలో అయితే మీకు భయపడకండి అంకుల్ అన్న. ప్రజెంట్ ఆ అమ్మాయి చాలా బాగా లీడ్ చేస్తుంది. వన్ ఆఫ్ ద సీనియర్ యాంకర్ ఇప్పుడున్న మొత్తం టెలిమీడియా యాంకర్స్ అందరిలో కూడా అమ్మాయి మంచి సీనియర్ యాంకర్ అయింది. సో నేనేమంటున్నాను అంటే అట్లాంటి కాస్టింగ్ కావచ్చు, ఇట్లాంటి ఏమి ఉండవండి. ఆ విషయంలో భయపడకండి మీరు. అండ్ ఇంకొక విషయం, అమ్మాయిలు కూడా చాలా స్వతంత్రంగా ఉన్నారండి. జరుగుతుందని చెప్పి ఏదో జరుగుతుందని భయపడే వాళ్ళు తెలుసుకుంటున్నారు, 10 మందితో మింగిల్ అవుతున్నారు, మాట్లాడుతున్నారు, వాళ్ళ ఎక్స్పీరియన్స్, మిగిలిన వాళ్ళ ఎక్స్పీరియన్స్ నుంచి వీళ్ళు నేర్చుకుంటున్నారు. సో నాకు తెలిసైతే ఇప్పుడున్న వరకు అయితే అట్లాంటిదైతే ఏమీ లేదండి. కాకపోతే నేను ఇచ్చే సలహా ఏంటంటే మీరు వచ్చిన తర్వాత మీ డిసిప్లిన్ మ్యాటర్స్. ఇది మాత్రం నేనైతే అందరికి చెప్తాను. మీ డిసిప్లిన్ మిమ్మల్ని ఖచ్చితంగా నిలబెడుతుంది. టాప్ పొజిషన్కి తీసుకెళ్లాలా లేకపోతే ఇంకేంటి అనేది మీ డిసిప్లిన్ డిసైడ్ చేస్తుంది. యాంకర్ రెస్పాన్సిబిలిటీ అసలు ఎక్కడ స్టార్ట్ అవుతుంది? మామూలుగా ఇప్పుడు ఒక బులెటిన్ తీసుకోండి, ఒక సంస్థలో తీసుకోండి, సమాజంలో తీసుకోండి, అసలు ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ ఎక్కడ స్టార్ట్ అవుతుంది? యాంకర్కు ఉన్నంత రెస్పాన్సిబిలిటీ నాకు తెలిసి మిగిలిన వాళ్ళకన్నా చాలా ఎక్కువ అండి యాంకర్కి. ఎందుకు అనంటే ఎన్నైనా జరగనివ్వండి. ఇప్పుడు కరోనా ఒక చిన్న టాపిక్ తీసుకుందాం. కరోనా అని మీరు అక్కడ ప్రజెంట్ చేసే విధానాన్ని బట్టి వ్యూయర్ డిసైడ్ అవుతాడు. లేదు రాష్ట్రానికి సంబంధించి, రాజకీయాలకు సంబంధించి చేస్తే ఒక రిజల్ట్ వచ్చింది, ఆ రిజల్ట్ని మీరు చూపించే విధానం, అఫ్కోర్స్ మన వెనక చాలా వర్క్ జరుగుతుంది, చాలామంది పనిచేస్తారు. సో అల్టిమేట్గా మీరు అక్కడ ప్రజెంట్ చేసే విధానం మాత్రం చాలా కీలకమండి. ఓకేనా? అట్లాగే కొన్ని ఎగ్జామ్స్ సంబంధించి మార్పులు చేర్పులు వస్తాయి. 1 నిమిషం ఆలస్యం ఆ నిబంధన ఉంది మనకి మ్యాక్సిమం అన్ని ఎగ్జామ్స్లో చూస్తున్నాం. సో అది విద్యార్థుల భవిష్యత్తు కోసమే పెట్టింది. సో ఇట్లాంటి 1 నిమిషం నిబంధనని మీరు మంచికే చెప్పండి. సో మంచేది చెడేది ఈ విచక్షణ అట్లాగే ఫైనల్ యాంకర్ డెలివరీ చేసే విధానం బట్టి ఉంటుందండి. అండ్ ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్తాను నేను. ఇప్పుడు ఒక నంబరింగ్ని చెప్పాల్సి వస్తుంది. టీమిండియా 10 పరుగుల తేడాతో విజయం సాధించింది అని. ఉగ్రవాదుల దాడిలో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. సేమ్ నెంబరింగ్. ఒక నెంబరింగ్ మాత్రం క్రికెట్ ఫ్యాన్స్ని జోష్లో నింపుతుంది. ఇంకో నెంబరింగ్ దేశం యావత్తు అరే ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగిందా, 10 మంది చనిపోయారా, 10 మంది నా సోదరులు చనిపోయారా, 10 మంది మా వాళ్ళు చనిపోయారా, భారతీయులు చనిపోయారా, లేకపోతే ఈ దేశం వాళ్ళు చనిపోయారా. సో ఆ నెంబరింగ్ అవడానికి 10 అండి, కానీ మీరు ఎక్స్ప్రెస్ చేసే విధానం ఉంటుంది కదా. సో అది మాత్రం చాలా ఇంపార్టెంట్. సో ఇది గుర్తుంచుకోండి. ఇంకా యాంకరింగ్ రెస్పాన్సిబిలిటీ అంటే ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకోండి, ప్రతి అక్షరం కావచ్చు, ప్రతి వర్డ్ కావచ్చు, మొత్తం అంతా కూడా రెస్పాన్సిబిలిటీతోటే ఉంటుందండి. అల్టిమేట్గా మీరు డెలివరీ చేసే విధానాన్ని బట్టి దేశం, రాష్ట్రం, జిల్లా, మండలం, ఊరు ప్రభావితం అవుతుంది. కాబట్టి బాధ్యతగా ఉండండి, అది మాత్రం చెప్తాను. యాంకరింగ్ రంగంలోకి రావాలనుకునే వారికి, జర్నలిస్ట్గా మారాలనుకునే వారికి మీరు ఇచ్చేటువంటి ప్రధాన సలహా ఏంటి, మెయిన్ సలహా ఏంటి? ఇక్కడ ఒక పాయింట్ చెప్తానండి. ఫస్ట్ జర్నలిస్ట్గా మారండి అంట. సో ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు, మీ ఇంట్లోనే. మీ నాన్నగారే మీ హీరో ఖచ్చితంగా. సో ఆయనతోటే మొదలుపెట్టింది. ఒక్కసారి కూర్చొని మీ నాన్నగారితో ఒకసారి మాట్లాడండి.
సో అందులో మీకు ఒక జర్నలిస్ట్గా మీరు మారిపోతారు. మీరు ఆయన అడిగే క్వశ్చన్స్ కావచ్చు, సో అట్లాగే మీ మదర్ని కావచ్చు, లేకపోతే మీ ఇంట్లో వాళ్ళని. సో ఫస్ట్ జర్నలిస్ట్గా మారండి. జర్నలిస్ట్గా మారడం అంటే ఎదుటి వాళ్ళలో ఉన్న విషయాన్ని బయటకు తీసుకురండి. ఇక్కడ మీకు ఆటోమేటిక్గా యాంకరింగ్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. సో అట్లాగే ఆల్రెడీ యాంకర్గా ఉన్న వాళ్ళకి నేను ఇచ్చే ఫ్రెండ్షిప్గా నేను ఇచ్చే ఒక చిన్న సలహా ఏంటంటే, మనం ఆల్రెడీ యాంకర్గా ఉన్న వాళ్ళకి నేను చెప్పే ఒక చిన్న పాయింట్ ఏంటంటే, నా ఎక్స్పీరియన్స్ ద్వారా మీ ఓవరాల్గా ఒక వార్త రావడం కోసం అక్కడ ఎంత శ్రమ జరుగుతుంది అని. ఇప్పుడు మనకి శ్రీకాకుళం ఉత్తరాంధ్ర ప్రాంతాలకు వెళ్తే సన్ రైజ్కి సంబంధించి ఒక్క విజువల్ తేవడం కోసం సన్ రైజ్ కన్నా ముందు కొండలని వాగుల్ని దాటుకొని ఒక కెమెరామెన్ కావచ్చు, లేకపోతే కంట్రిబ్యూటర్ కావచ్చు, ఒక రిపోర్టర్ కావచ్చు, అక్కడికి వెళ్తారు. ఆ విజువల్ తీసుకొని వస్తే అబ్బా మనం ఎంత బాగుంది అనుకుంటాం. కానీ దానికోసం అతను ఎంత శ్రమ పడ్డారు, దాన్ని వచ్చిన తర్వాత వీడియో ఎడిటర్ దాన్ని ఎంత అందంగా మలిచాడు, దానికి ఎంత బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేశాడు, దాన్ని వర్ణిస్తూ ఒక కాపీ ఎడిటర్, కంటెంట్ ఎడిటర్ ఎంత అందంగా రాశాడు. సో ఇవన్నీ యాంకర్ ఆల్రెడీ ఉన్న వాళ్ళు మాత్రం తెలుసుకోవాలి అని అంటాను నేను. అప్పుడు ఖచ్చితంగా దాని ప్రజెంటేషన్ లెవెలే మారిపోతుంది. మీరే ఆ చేంజ్ చూస్తారు.